వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య అయితే ఎక్కువగా వింటున్నాం టెన్నిస్ ఎల్బో అని. ఇది ఎక్కువగా క్రీడాకారుల్లోనే వస్తుంది అని కొంతమంది అయితే చెప్తున్నారు. అది నిజమేనా? నార్మల్ వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అసలు టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి సార్? ఫస్ట్ బహుశా క్రీడాకారుల్లో వచ్చే టెన్నిస్ ఎల్బో చాలా తక్కువ మంది క్రీడాకారులకు వస్తుందేమో. యాక్చువల్గా మనం కామన్గా చూసేది మామూలు గృహస్థులకి అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి వచ్చేదనమాట. ఒక మధ్య వయసు తర్వాత ఈ టెన్నిస్ ఎల్బో అంటే మోచేతిలో వచ్చే కొన్ని నొప్పుల్ని మనం టెన్నిస్ ఎల్బో అంటాము. అంటే మోచేతికి బయట వైపు వచ్చే నొప్పిని టెన్నిస్ ఎల్బో అంటాము. అదే మోచేతికి లోపల వైపు వచ్చే దాన్ని గోల్ఫర్స్ ఎల్బో అంటాము. కానీ రావడానికి కారణాలు ఇంచుమించు రెండు ఒకటే అనుకోండి. కొంతమందికి చిన్న చిన్న గాయాల వల్ల రావచ్చు, కొంతమందికి ఏ కారణం లేకుండానే రావచ్చు. క్రీడాకారులు ఏమంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన పొజిషన్లో అదే పనిగా అదే రకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది, ఆటలు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఒకే కండ మీద ఒత్తిడి పెరిగి ఆ కండలో చిన్న చిన్న మైక్రోస్కోపిక్ ఇబ్బందులు, డ్యామేజ్లు జరుగుతాయండి. దానివల్ల వస్తాయి నొప్పులు వాళ్ళకి. సో వాళ్ళకేమంటే అది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎందుకంటే అది సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇంకా స్పోర్ట్స్ లేదు, వాళ్ళ లైఫ్ లేదు. సో వాళ్ళని పక్కన పెడితే మిగతా మామూలు వాళ్ళకి చాలా కామన్ అండి అది. ఒకటేమంటే భయపడాల్సిన పని అయితే ఏం లేదు. దానివల్ల మన మిగతా ఆరోగ్యం ఏమీ కాదు. మహా అయితే చేతి నొప్పి అంతే కదా. దానివల్ల ప్రాణాలు పోయేది ఏం లేదు, మిగతా ఆరోగ్యం పాడేది ఏం లేదు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ఏంటంటే చిన్న చిన్న పనులు కొన్ని చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అంటే ఎంత అంటే మీరు ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి, లేకపోతే ఒక సూట్ కేసు ఇచ్చి, లేకపోతే ఒక బకెట్ నీళ్ళు ఇచ్చి మొయ్యమంటే వాళ్ళు మొయ్యగలరు, ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒక టీ కప్లో షుగర్ వేసి టీ స్పూన్తో ఒక ప్రత్యేకమైన యాంగిల్లో షుగర్ కలపమంటే కలపలేరు. అంటే ఒక ప్రత్యేకమైన యాంగిల్లో కొన్ని రకాల కదలికల్లో మీకు ఆ కండ సరిగ్గా ఎప్పుడైతే పని చేయాలో ఆ కండ సరిగ్గా పనిచేయదు, అప్పుడు నొప్పులు వస్తాయి అన్నమాట. దానికి చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్టెమ్డ్ రిపిటేటివ్ యాక్టివిటీ అంటాం మామూలుగా. అంటే ఏమంటే మీరేదో పండగ వస్తుంది కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసేయాలని చెప్పేసి అలవాటుగా ఎప్పుడు చేయరు అలాంటి పనులు. అప్పుడు ఊరికే పైనుంచి కిందకే ఊడ్చి అది శుభ్రం చేసి అది చేసి ఇది చేసి ఏదో చేస్తారు, అప్పుడు మొదలవుతాయి నొప్పులు. అంటే అలవాటు మనకు లేదు అలాంటి పనులు, అది చేయడం వలన అటువంటి అప్పుడు ఏమంటే దానికి కొంచెం వైద్యం చేసుకుంటే నెమ్మదిగా సర్దుబాటు అవుతుంది అనుకోండి. మందులు, పట్టీలు, అవసరమైతే లోకల్గా ఇంజెక్షన్స్ అన్నీ చేస్తాము. కానీ కొంతమందికి ఆ దశ నుంచి దాటి, అంటే అది అక్యూట్ స్టేజ్ అంటాం, అది అప్పటికప్పుడు వచ్చినప్పుడు మనం తగ్గించుకోవచ్చు. కొంతమంది క్రానిక్ స్టేజ్ అంటే దీర్ఘకాలికంగా నొప్పులలాగా ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి తగ్గదు. కానీ అదృష్టవశాత్తు చాలామందికి అది సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అంటాం. అంటే కొంతకాలం ఇబ్బంది పెట్టి దానికి తగ్గుతుంది. ఆ తగ్గే స్టేజ్లో మనం అంటే పుండుని ప్రతిసారి రబ్ చేయకుండా, ప్రతిసారి ఏ యాక్టివిటీ వల్ల వచ్చిందో అది చేయకుండా మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. చూసుకుంటే చాలా మటుకు తగ్గుతుంది. కొంతమందికి తగ్గకపోవచ్చు. వాళ్ళకి మనం కొన్ని మందులు ఇవ్వడం కానీ, పట్టీలు, కొన్ని రకాల పనులు చేసేటప్పుడు పట్టీ పెట్టి పని చేసుకోండి అనడం, క్రీమ్ రాసుకోవడం నొప్పులు, అప్పుడప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చాలామందికి మరీ ఎంత ఇబ్బంది లేకుండా ఈజీగానే కంట్రోల్ చేయగలము. చాలా అరుదుగా కొన్ని ఆపరేషన్లు అవసరం అవుతాయండి. అంటే చాలా అరుదుగా అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే టెన్నిస్ ఎల్బో అని కానీ ఇది విన్నవాళ్ళు అయ్యో నాకు టెన్నిస్ ఎల్బో ఉంది మళ్ళీ డాక్టర్ ఆపరేషన్ అని చెప్తారని భయపడాల్సిన పని లేదు. చాలా అరుదుగా అవసరం అవుతుంది. చాలామందికి మాత్రం మందులు, పట్టి, చిన్న చిన్న వ్యాయామాలు. ఇంకోటి ఏమంటే టెన్నిస్ ఎల్బోతో పాటు యాక్చువల్గా మనం చేసే పనులు విధానంలో లోపం ఉందా అంటే భుజం దగ్గర నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉండొచ్చు. ఆ భుజం దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి ఉన్న ఇబ్బందులు కూడా టెన్నిస్ ఎల్బో లాగా అనిపించవచ్చు. కాబట్టి దాని ఒక్కదాన్నే కాకుండా మొత్తం చేతికి మొత్తం వైద్యం చేయాల్సి ఉంటుంది. పైనుంచి కిందకి వ్యాయామాల రూపంలో కానీ ఇంకోటి కానీ చేస్తే మనం ఈజీగానే కంట్రోల్ చేయొచ్చండి. దీని ముఖ్యంగా భయపడాల్సిన పని లేదని మాత్రం ముందు ధైర్యంగా ఉండాలి, అంతే.
ఓకే. అంటే ట్రీట్మెంట్ కంపల్సరీనా సార్? మామూలుగా వ్యాయామం చేసుకుంటే సెట్ అంటే అయిపోతుంది? ట్రీట్మెంట్ అంటే పెద్ద ట్రీట్మెంట్ కూడా ఏముండదు. ట్రీట్మెంట్ అని చెప్పి మళ్ళీ భయపడాల్సిన పని అసలా లేదు. చిన్న చిన్న మార్పులు చెప్తాం మేము, చిన్న చిన్న ఫిజియోథెరపీ చెప్తాము, మందులు. అది ఆ మందులు కూడా వాళ్ళకి ఇంటి దగ్గరికి మనం ఇస్తాం కాబట్టి అవసరాన్ని బట్టి వేసుకుంటూ అవసరం లేనప్పుడు తగ్గించుకుంటూ ఉండొచ్చు, వాళ్ళే చూసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎక్కువ మందులు అవసరం అవుతుందన్న బెంగ కూడా లేదు. ఓకే. అయితే మీరు ఇందాక అరుదుగా సర్జరీ ఆప్షన్ అన్నారు కదా సార్, అంటే ఎటువంటి టైంలో ఇంకా తప్పదు సర్జరీ అనే సిచ్యువేషన్ ఎట్లా? అంటే మనం చాలా కాలం వైద్యం చేస్తూ ఉంటాం. చాలా తక్కువ మందిలో ఈ టెన్నిస్ ఎల్బోకి ఆపరేషన్ అవసరం అవుతుందండి. అంటే ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటే కొన్ని రకాల వ్యాయామాలు, కొన్ని రకాల పనులు వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. వాళ్ళకి ఏమంటే మీరు కొంత టైం తీసుకుంటే తగ్గిపోతుంది అని మనం వాళ్ళకి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి అది రోజు చేయాల్సిన పని. అటువంటి వాళ్ళకి ఈ చిన్న చిన్న చిట్కా వైద్యాలు పని చేయట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమంటే అంటే ట్యాబ్లెట్లు, పట్టీలు, ఫిజియోథెరపీలు, లోకల్ ఇంజక్షన్లు ట్రై చేసి ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రం ఆ స్పెసిఫిక్ ఆపరేషన్ చేస్తాము. చేసినంత మాత్రాన వాళ్ళు జాగ్రత్త తీసుకోకూడదని కాదు, అప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. కానీ మనం అటువంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడైనా ఆపరేషన్ అవసరం అవుతుంది. అలా అని చెప్పి అందరూ భయపడాల్సిన పని అయితే అసలు లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.